మానవ మనుగడలో ఇల్లు అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. మనిషికి రక్షణార్థంగా ఉండేది ఇల్లు. ప్రతి కుటుంబానికి ఇల్లు అవసరం. ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దంతా కష్టం చేసి రాత్రికి ఇంటికి వస్తారు, భోజనం చేసి ఇంట్లో పడుకుంటారు. గాలి, వాన, చలి నుంచి కాపాడుతుంది. మంచి నిద్రను, సుఖాన్ని ఇల్లు ఇస్తుంది. ఇల్లు లేకపోతే ఆ మనుషులు చాలా బాధపడుతూ ఉంటారు. వారికి రక్షణ లేనట్టుగా ఫీల్ అవుతారు, బాధపడతారు. నా ప్రియమైన సహోదరులారా, ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక ఇల్లు కట్టాలి అని ఆలోచన కలిగి ఉంటాడు. అయితే భూమి మీద ఉండే ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే పరలోకంలో ఉండే దేవుడే అనుమతించాలి. దేవుడు ఒక మనిషికి ఇల్లు కట్టించే ఉద్దేశం కలిగి ఉంటే దేవుడు కట్టిస్తే అది కట్టబడుతుంది. లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని రాయబడింది. అంటే దేవుడే ఒక వ్యక్తికి ఇల్లు కట్టించి ఇవ్వాలి. దేవుడు కట్టించకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థం.